Hi, this is Dr. Jishita working at Cell Health. ఇవాళ మనం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనే కండిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనగానే ఇదేంటి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ దీనికి సంబంధించిన లక్షణాలు నేను మీతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాక ఈ కండిషన్ ఇదైతే మాకు కూడా ఉంది డాక్టర్ గారు అని అంటారు. సో ముందుగా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అంటే ఏంటి? ఇది రావడానికి మనకి చాలా పెద్ద రీజన్స్ అనేవి ఉండవు, కానీ తరచూ మనకి కడుపులో ఏదో ఒక డిస్కంఫర్ట్ ఫీలింగ్ అనేది ఉంటదన్నమాట. అంటే ఆహారం తిన్న వెంటనే కడుపులో ఉబ్బరంగా ఉండడం గానీ, లేదా ఫ్రీక్వెంట్ గా గ్యాస్ రిలీజ్ చేయడం, కడుపులో నొప్పి చాలా ఉండడం, తరచూ మోషన్ కి వెళ్లాల్సి రావడం, లేదా తరచూ కాన్స్టిపేషన్ మలబద్ధకం రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని మనం ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనే కండిషన్ లో చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఎప్పుడైతే దీనికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, అంటే స్ట్రెస్ కావచ్చు, ఏదైనా మనకి పడని ఫుడ్ కావచ్చు, ఒకవేళ పీరియడ్స్ లో ఉన్నారు, హార్మోనల్ చేంజెస్ ఉన్నాయి, ఇలాంటి కండిషన్స్ లో ఈ సిమ్టమ్స్ అనేవి మనకి ఇంకా వర్సన్ గా అవ్వచ్చు అన్నమాట. ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది మనకి ఒక డిసీజ్ కాదు, ఇది ఒక ఫంక్షనల్ అబ్నార్మాలిటీ అన్నమాట. అంటే మనకి గట్ లైనింగ్ అంతా నార్మల్ గా ఉన్నప్పటికీ అది పని చేసే విధానంలో పని చేయకుండా ఉంటుంది. ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ విత్ ప్రిడామినెంట్ డయేరియా, అంటే ఇందులో మనకి తరచూ మోషన్స్ అవ్వడం లాంటి కండిషన్ కనిపిస్తూ ఉంటుంది. సెకండ్ వన్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ విత్ ప్రిడామినెంట్ కాన్స్టిపేషన్, ఇందులో పేషెంట్ తరచూ మలబద్ధకం కంప్లైంట్ ని ఇస్తూ ఉంటారన్నమాట. థర్డ్ వన్ మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ విత్ మిక్స్డ్ బవల్ హ్యాబిటేట్స్ అన్నమాట. ఇందులో పేషెంట్ కొన్నిసార్లు కాన్స్టిపేషన్ తో కంప్లైంట్ చేయొచ్చు, లేదా కొన్నిసార్లు మోషన్స్ అవుతున్నాయి అని కూడా కంప్లైంట్ చేయొచ్చు అన్నమాట. ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కి మనకి డిఫరెంట్ కాజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అందులో మెయిన్ గా మనకి గట్ కి బ్రెయిన్ కి మధ్య ఉండే యాక్సెస్ అనేది డిస్రెగ్యులేట్ అవ్వడము, ఇంకా మనకి విజువల్ హైపర్ సెన్సిటివిటీ అనేది ఉండడం, గట్ మైక్రోబయోమ్ చేంజెస్ అనేవి జరగడం, ఏదైనా ఫుడ్ కి సెన్సిటివ్ గా ఉండడం, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఇలా చాలా రీజన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో మనం తీసుకునే ఆహారం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కి ఎలా కారణం అవుతుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఈ కార్బోహైడ్రేట్స్ లో టైప్స్ ఉంటాయి అన్నమాట. మోనోసాకరైడ్ అని, డైసాకరైడ్ అని, ఆలిగోసాకరైడ్, పాలిసాకరైడ్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందులో మనం ముఖ్యంగా ఐబిఎస్ కి కాజ్ చేసేదాన్ని ఫాడ్ మ్యాప్ అని అంటాం. ఏదైతే ఆహారంలో ఫాడ్ మ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుందో, ఫాడ్ మ్యాప్ అంటే ఫర్మెంటబుల్ ఆలిగో డై మోనోసాకరైడ్ అండ్ పాలియోల్స్ అన్నమాట. ఈ ఫాడ్ మ్యాప్ అనేది ఏదైతే ఆహారంలో ఎక్కువగా ఉంటుందో, ఈ ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనే కండిషన్ వస్తుంది అని చెప్తూ ఉంటాం. జనరల్ గా మనం కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలని ఆహారంగా తీసుకున్నప్పుడు అది మనకి మౌత్ లోనే సలైవా హెల్ప్ తో సింపుల్ షుగర్స్ గా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటది అనమాట. కానీ ఎప్పుడైతే మనం ఫాడ్ మ్యాప్ రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటామో, అంటే ఈ ఆలిగోసాకరైడ్స్ మనకి చిన్న ప్రేగుల్లో అంటే స్మాల్ ఇంటెస్టైన్స్ లో డైజెస్ట్ అయ్యే కెపాసిటీ ఉండదు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఏదైతే డైజెస్ట్ అవ్వకుండా ఉండే ఫుడ్ ఉంటుందో అది మొత్తం ఇంటాక్ట్ గా మనకి లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగుల్లోకి వెళ్తూ ఉంటది. సో పెద్ద ప్రేగుల్లో మనకి చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుంది, గట్ మైక్రోబయోమ్ ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా. అందులో చాలా రకాల కమన్సాల్ బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాటికి ఏదైతే ఆలిగోసాకరైడ్స్ అన్డైజెస్టెడ్ ఆలిగోసాకరైడ్స్ ఉన్నాయో వాటిని డైజెస్ట్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఆలిగోసాకరైడ్స్ అన్ని పెద్ద ప్రేగుల్లోకి వస్తాయో వీటికి ఆహారం అనేది బాగా అందుతూ ఉంటది అనమాట. సో ఈ ఆలిగోసాకరైడ్స్ ని డైజెస్ట్ చేసుకునే క్రమంలో ఎక్కువగా గ్యాస్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటది అనమాట. అందువల్లే మనకి చాలా మందిలో ఫ్రీక్వెంట్ గా గ్యాస్ రిలీజ్ చేయడం గానీ, లేకపోతే తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉండడం గానీ, ఇంకా కొంతమందిలో మనకి ఇది గ్యాస్ రిలీజ్ చేసే క్రమంలో ఇంకా కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేయడం వల్ల కొంతమందిలో మోషన్స్ గానీ, లేదా ఇంకొంతమందిలో కాన్స్టిపేషన్ మలబద్ధకం గానీ, ఇలాంటి కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో అందరూ ఒకే రకమైన ఆహారం తీసుకున్నప్పటికీ ఎందుకు అందరికీ ఐబిఎస్ సిమ్టమ్స్ అనేవి కనిపించదు అని అంటే, దీనికి చాలా రకాల రీజన్స్ అయితే ఉంటాయి. కానీ ముఖ్యంగా మన గట్ మైక్రోబయోమ్ లో ఉండే కమన్సాల్ బ్యాక్టీరియా అనేది మెయిన్ రీజన్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ కమన్సాల్ బ్యాక్టీరియా ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళు ఈ ఆలిగోసాకరైడ్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకుంటారో వాళ్ళల్లో గట్ లైనింగ్ ఇరిటేషన్ గానీ, లేదా ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడం, తరచూ మోషన్ కి వెళ్లాల్సిన అవసరం రావడం, లేదా కొంతమందిలో కాన్స్టిపేషన్, ఇలాంటి సిమ్టమ్స్ అంతా చూస్తుంటాం అన్నమాట. ఈ కండిషన్ ని గానీ లేదా సిమ్టమ్స్ ని గానీ ఎలా కంట్రోల్ చేయాలి అని అనుకుంటే, ఒక 2 వీక్స్ మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో, లేదా ఏ ఫుడ్ తీసుకున్న తర్వాత మీకు సిమ్టమ్స్ అనేవి అగ్రవేట్ అవుతాయో, లేదా స్టూల్ కన్సిస్టెన్సీ అనేది మారుతుంటుందో, మోషన్స్ కానీ కాన్స్టిపేషన్ రావడం, ఇలాంటి చేంజెస్ ఏ ఫుడ్ తీసుకున్న తర్వాత అయితే మీకు కనిపిస్తాయో
అలాంటి ఫుడ్స్ ని నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకోవడం వల్ల ఏదైతే ఫుడ్ వల్ల మనకి ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయో దాన్ని మనం అవాయిడ్ చేసుకోగలం అన్నమాట. ఈ టెక్నిక్ ని నేను పేషెంట్స్ కి చెప్పినప్పుడు వాళ్ళల్లో ముఖ్యంగా చాలా మంది గమనించింది ఏంటి అని అంటే కొన్ని రకాల బీన్స్ వెరైటీస్, ఇంకా పప్పులు, మిల్క్ ప్రోడక్ట్స్, ఇంకా ఫ్రూట్స్ లో మ్యాంగో, యాపిల్, పియర్స్ లాంటివి తీసుకున్నప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి అగ్రవేట్ అయినట్టు గమనించారనమాట. సో ఈ కండిషన్ ని ఓవర్కమ్ చేయడానికి ఎందుకు మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ అనేది హెల్ప్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం. ఈ సిమ్టమ్స్ తో గానీ కండిషన్ తో గానీ ఎవరైతే పేషెంట్స్ మా సెల్ హెల్త్ కి విజిట్ అవుతారో వాళ్ళకి ముందుగా మేము లో ఫాడ్మాప్ డైట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే వీళ్ళల్లో హెల్తీ ఫ్యాట్స్ అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ గానీ, కోకోనట్ ఆయిల్ గానీ ఇవన్నీ డైట్ లో ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటాం. అలాగే డ్రై నట్స్ గానీ, సీడ్స్ గానీ, ఫ్యాటీ ఫిష్ గానీ డైట్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ మనకి గ్యాస్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియాకి ఆహారంగా మారవు కాబట్టి ఈ సిమ్టమ్స్ అన్ని మనకి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకి కోకోనట్ ఆయిల్ లో ఉండే హెల్దీ ఫ్యాట్స్ గట్ లైనింగ్ యొక్క ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి స్టూల్ మొటిలిటీని ఈజీగా పాస్ చేయడంలో, అలాగే పెయిన్ ని తగ్గించి మొటిలిటీని కూడా కామ్ చేస్తూ ఉంటదన్నమాట. అలాగే మనము హెల్దీ ఫ్యాట్స్ ని కరెక్ట్ అమౌంట్స్ లో తీసుకున్నప్పుడు గాల్ బ్లాడర్ బైల్ జ్యూస్ ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటది. దీనివల్ల మనకి ఫ్యాట్స్ అనేవి ఈజీగా డైజెస్ట్ అయ్యి ఈ బైల్ జ్యూస్ అనేది మనకి ఫ్యాట్ ని ఈజీగా డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటది. ఇలా మనకి డైజెషన్ అనేది ఎఫిషియెంట్ గా జరిగినప్పుడు అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది తక్కువగా ఉంటది కాబట్టి కోలాన్ ఇరిటేషన్ కూడా మనకి అంతగా కనిపించదు అనమాట. సో డైట్ తో కాకుండా మా సెల్ హెల్త్ సెంటర్ లో ఇంకా ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి కర్కుమిన్ లాంటి సప్లిమెంటేషన్, అదే కాకుండా డైజెషన్ ని ఈజ్ చేయడానికి సెల్ ఫైబర్ లాంటి సప్లిమెంటేషన్ ఇస్తూ ఉంటాం. ఈ సెల్ ఫైబర్ లో మేజర్ గా సిలియం హస్క్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవి మనకి డైజెషన్ ని ఈజ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే ఎవరైతే పేషెంట్స్ లో డైజెషన్ అనేది సరిగ్గా జరగదో వాళ్ళలో డైజెషన్ ఎఫిషియెంట్ గా జరగడానికి మల్టీ ఎంజైమ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ కండిషన్ గురించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఎవరైతే ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నారో మా గైడెన్స్ తో ప్రాపర్ డైట్ చేయాలనుకుంటే గనక ప్లీజ్ విజిట్ our సెల్ హెల్త్ క్లినిక్ and do subscribe our Cell Health channel.